ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. అర్ధరాత్రి విద్యార్థులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడడంతో స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. రిమ్స్ ఆవరణలోకి అర్ధరాత్రి డాక్టర్ క్రాంతితో పాటు మరో వ్యక్తి వచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థులు అతనిపై ప్రతిదాడి చేశారు. ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘర్షణకు కారణమైన డాక్టర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని వైద్య విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు విధుల్లో పాల్గొనమని చెబుతున్నారు వాళ్ళు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రిమ్స్ లో ఏం జరిగింది? రమణబాబు, ఆదిలాబాద్ రిమ్స్ సంబంధించి క్యాంపస్ ఆవరణలో అర్ధరాత్రి పూట స్థానికంగా ఉండే వైద్యంతో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి కారులో అతివేగంగా మద్యం మత్తులో అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి క్యాంపస్ గేట్ మొదట ఢీకొట్టి లోనికి చొరబడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ముగ్గురు స్టూడెంట్స్, ఫైనల్ స్టూడెంట్స్ వీళ్ళని నిలదీసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అదే కారుతో ఒక వైద్య విద్యార్థికి సంబంధించిన డైరెక్ట్ గా వచ్చి ఢీకొట్టి ఆయనని బ్యానెట్ పై ఎక్కించి కొంత దూరం వరకు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ ఘటనలో ఆ స్టూడెంట్ కు గాయాలయ్యాయి, కొంత రక్తస్రావం కూడా జరిగింది. మరో స్టూడెంట్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే ఇరు వర్గాల మధ్య దాదాపు 10-15 నిమిషాల పాటు బాహాబాయి జరిగిన నేపథ్యంలో చాలా మంది కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీసీ ఫుటేజ్ ఆధారాన్ని పూర్తిగా, అంటే సీసీ ఫుటేజ్ లో ఏం రికార్డ్ అయ్యాయని చెప్పి పూర్తిగా క్లుప్తంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు కారణము, అసలు ప్రైవేట్ వ్యక్తి ఒక వైద్యంతో కారులో అతి స్పీడ్ గా రావడము, క్యాంపస్ వరకు కూడా రావడం అనేది ఏంటి అనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి TSER 0007 కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి లోపల చొచ్చుకొచ్చారు. స్పీడ్ గా రావడం చేత, వేగంగా రావడం చేత గేట్ ను కూడా గుద్దుకోవడంతో పాటు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ముగ్గురు వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక స్టూడెంట్ ను కారుతో ఢీ కొట్టి దాదాపు 2-3 వందల మీటర్ల వరకు కూడా లాక్కెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై సీరియస్ గా స్పందిస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే మెడికోస్ అంతా కూడా రిమ్స్ డైరెక్టరే దీనికి కారణం అని చెప్పి దీనిపై పూర్తి విచారణ జరిపించాలని చెప్పి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా చేస్తున్న పరిస్థితి, ఆందోళన సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరచుగా క్యాంపస్ పరిసర ప్రాంతాలు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి? ప్రైవేట్ వ్యక్తులు అర్ధరాత్రి పూట క్యాంపస్ లోనికి చొరబడడం ఏంటి అనే కోణంలో మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. క్రాంతి కుమార్ టర్మినేట్